మెన్షన్డ్ అబౌవ్ అని బచావత్ అవార్డు లెక్క ప్రకారంగా ఏదైతే ఆ 14 టీఎంసీ లెక్క ఉందో ఆ 14 టీఎంసీ లెక్క ప్రకారంగా మీరు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడితే మాకు 64 టీఎంసీలు వస్తాయి, డేట్ చెప్పండి, మేము ఆ రోజుకెళ్ళి 64 ఆపుకుంటాం మీదనే కృష్ణానది జలాలు అని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం. మహారాష్ట్ర కూడా వీళ్ళకు కూడా 21 ఉంది కదా, 45, 21, 14. ఆ 21 మేము ఈడ ఆపుకుంటాం మీద కృష్ణానది జలాలని వీళ్ళు రాశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జ్ఞానోదయమై కృష్ణల గోదావరి నీళ్లు కలిస్తే పాత బచావత్ అవార్డు ప్రకారంగా కృష్ణానదిలో 45 తెలంగాణకు, 21 మహారాష్ట్రకు, 14 కర్ణాటకకు పోతున్నాయి. ఇప్పుడు ఈ 240 తీసుకపోతే కూడా అదే రేషియోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది, సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయి అనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది. మన తెలంగాణ వాళ్ళకి గాలే. కాక ఏమంటారు, ఇది బనకచెర్ల ఆగిపోయిందని సంకల్ గుద్దుకొని ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు ఏం చేసింది, ఇప్పుడు కృష్ణల కలపకుండా డైరెక్టు నల్ల మల్ల సాగర్ అని పెట్టిండు. కృష్ణల కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది, నల్ల మల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు. డిఫరెన్స్ ఈజ్ దానికి దీనికి పెద్ద తేడా లేదు. ఫస్ట్ ప్యాకేజ్ సేమ్. ఏది మొదటి ప్యాకేజీలో మన పోలవరం నుంచి బ్యారేజ్లో కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్. అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్. బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు. ముందుకు పోతే బనకచెర్ల, ముందుకు పోకుండా నల్లమల్ల సాగర్ దగ్గర ఆపి ఓ టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుండు. బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పారుతుంది. ఇప్పుడు ఉపాయం ఏం చేసింది, కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. ఇది కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మన వాళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి. డబుల్ దెబ్బ తగిలింది. అంటే మనోళ్ళు ఆ రకంగా ఇవాళ తెలంగాణకు అన్యాయాన్ని తలబెడతా ఉన్నారు. ఇవాళ బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల